స్వచ్ఛ భారత్ సేవా పన్ను విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని రకాల సేవలపై 0.5% ఈ సేవా పన్ను విధించనున్నారు. ఈ నెల 15 నుంచి పన్ను అమల్లోకి రానుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, అన్ని రకాల సేవా పన్ను అంటే ఏంటి? ఏ సేవలపైన పన్ను ఉండే అవకాశం ఉంది? ఇప్పటికే 14% పన్ను సేవా పన్ను అందరూ చెల్లిస్తున్నారు. హోటల్స్ సంబంధించి హెచ్ఈ హోటల్కి వెళ్ళినప్పుడు చెల్లించేటువంటి బిల్లులను కూడా దీనికి సంబంధించి 14% బిల్లు ఇప్పటివరకు కడుతున్నాం. అయితే ఇక్కడ నుంచి 14.5% బిల్లును కట్టాల్సి ఉంటుంది. హోటల్స్, సినిమా హాల్, ట్రావెల్స్, అన్ని రకాల ట్రావెల్స్ కి సంబంధించినటువంటి సర్వీస్ ఓరియంటెడ్ అన్ని ఐటమ్స్ పైన కూడా ఈ బిల్లు 14.5% అమలు చేయబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఈ నిర్ణయం తీసుకుంది. స్వచ్ఛ భారత్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నేపథ్యంలో దీనికి నిధుల కొరతను నివారించేందుకు ఈ 0.5% పన్నును విధించాలని ఇప్పటికే స్వచ్ఛ భారత్ కమిటీ ఒకటి ప్రభుత్వానికి నిర్ణయం చేసింది. స్వచ్ఛ భారత్ సబ్ కమిటీకి చంద్రబాబు నాయుడు నేతృత్వం వహించారు. ఆయన నేతృత్వంలోని కమిటీ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం పైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఈ స్వచ్ఛ భారత్ పన్ను 0.5 అమలు చేయాలి. దానివల్ల అన్ని రాష్ట్రాలకు కూడా దీన్ని అమలు చేసేందుకు అవసరమైనటువంటి నిధులు లభిస్తాయి, లేదంటే స్వచ్ఛ భారత్ ఒక నినాదంగానే మిగిలిపోతుందన్న నేపథ్యంలో ఇమ్మీడియట్ గా దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. దాంతో ఇక నుంచి 14.5% సర్వీస్ ట్యాక్స్ హోటల్స్ కానీ, సినిమాలు కానీ, ఇంకా మిగిలినటువంటి సర్వీస్ సేవాకు సంబంధించిన అన్నింటిపైన కూడా 14.5% పన్ను కట్టాల్సి ఉంటుంది. అంటే 100కు 50 పైసల ఈ పన్నును చెల్లించాల్సినటువంటి పరిస్థితి. దీనివల్ల ఈ మార్చి వరకు 400 కోట్ల రూపాయల పన్ను రాబడి కేంద్రానికి రాబోతుంది. మొత్తానికి ఒక ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల కోట్లు ఈ పన్ను ద్వారా వసూలు చేసి వాటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు బదలాయించి స్వచ్ఛ భారత్ ను చాలా పటిష్టంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఓకే వెంకటేష్.